అవ్వా అవ్వా ఏమాయ్ అవ్వా పొలమయ్య ఎంతమంది పిలిచినవే? ముగ్గురిని పిలిచిన నాన్న సాలదా? కానీ అవ్వా గంత పొలమాయ ముగ్గురేడు ఏరిపోతారే, ఎప్పుడు గిట్లే చేస్తావు నువ్వు? సైకిల్ బగ్గ పిరమైంది, ఆళ్ళేస్తారు ముగ్గురు ఆలు ఎప్పుడు గంత అని అంటావు? గింత గింత అని ఆళ్ళు వేసుకొని వస్తారు తాతిపారం, నువ్వేమనకు మళ్ళాడికి అయినాక. ఏని అవ్వ నువ్వేమైనా వేసుకో, నేను మా దోస్తులను తోలుకొని పోతున్నా. అరే నాన్న ఆగురా, బాగా మందిని వీళ్ళకురా, ఇద్దరిని వీళ్ళరా కొద్దిగా కైకిల్ బగ్గ పిరం ఉన్నది. నీ అవ్వ గంత పొలం ఉన్నది, ముగ్గురు తోడేటవుతుంది, బాగా కష్టమవుతుంది. రాదురా ఇద్దరు వాళ్ళరా నాన్న, వాళ్ళకి దావత్ ఇస్తాను రా, వాళ్ళు వస్తారు మంచిగా దావత్ ఇద్దాం, కైకిల్ పిరం బాగా ఉన్నది బిడ్డ అద్దు వాళ్ళిద్దరు. అంత బరోబరు ఉంది అని తర్వాత అంటే బొంత అయితే 2-3 వేలు కావాలా? అవురా నాన్న ఇద్దరు వాళ్ళరా, గంత పొలం కల్లి ఇద్దరు గుజులు గుంజి గొంత మాతోనే వేసి చేసే వరకు అంటే వాళ్ళు తెల్లారు లేవారు చెయ్యరు, అత్తు వాళ్ళిద్దరు వాళ్ళు బిడ్డ మనకు ఎక్క వీళ్ళకు. అబ్బా ఏమన్నా ప్లాన్ చేసినావా? ఖర్చునే వేద్దాం, మనకు కూడా పైసలు మిగులుతాయి. సరే అవ్వ మా దోస్తులను తోలుకొని పోతా, నువ్వు కైకిలో తోలుకొని తెలుగురా. సరే నాన్న నేను అలా తోలుకొని వస్తాను, వెళ్ళే పోయి గుజులు తెలుగురా. సరే పో. అరే ఇవాళ ఆదివారం ఉన్నది కదా, ఏం చేద్దాం కూర్చున్నాం. ఏం కూరరా మీ? మాది తోడు దుడ్ల కూరరా. తోడు దుడ్లు కోడి గుడ్లు. మీదేం కూరరా మరి? చికెన్. చికెన్ అమ్మ ఎగ్గుతో పో గట్టిగా. ఎగ్గుడేనా? అరే సెకండ్ సాటర్డే ఎప్పుడు వస్తుందిరా? ఊకొస్తుందా? మొన్న అయిపోయింది అంటే ఇప్పుడు నేను కోడి గుడ్ల కూడా నన్ను కొట్టినందుకు వచ్చినావు కదా? కొట్టినా దొరకావా? మొన్న అయిపోయింది. అరే పోదమ్మా. ఎటు? అరే నేను నీకు ఎప్పుడు కదా పొలమే పోదామని మర్చిపోయినవారా? అయ్యో నేను కూడా మర్చిపోయినా. నేను మర్చిపోలే గాని నీకు పొలమే వస్తే మాకేంటిది? మాకేంటి తిందిరా, మంచి దావత్ ఇస్తా. దావత్ అంటే చికెన్ తెప్పిస్తా మరి? తెప్పిస్తారా? మరి తాటికాళ్ళు, మరి బీర్లు, మరి మా అక్కడికోళ్ళు, పేలాలు. అరే చికెన్ తాటికల్లు బిర్లు మీరు ఏదంటదిరా, పన్నీరా పోదాం. నీ ఈ మాట నిన్న చెప్తా ఇప్పుడు సా గుంజులేసుడు అయిపోతుండే, ఇంటికి వస్తుండే. రిస్పారా సైకిల్ వాడేనా? ఆడ ఎక్కడా కాయే అరే ఇదే పండి మలుపుకోరు జల్లి, పండి మలుపుకుంటే రంగంలోకి దిగుడే. జల్లిలే చక్క పోదాం సరేనా? చికెన్ కన్ఫర్మ్ గా. చికెన్ అన్ని ఉన్నాయిరా, నీకు ఎందుకు? థమ్స్అప్, నువ్వు బీర్ అవుతావా? థమ్స్అప్ రా, థమ్స్అప్ తెప్పిస్తున్నాడు అనే మళ్ళీ నువ్వు స్కామ్ చేయవు. స్కామ్ ఏం లేదు, తెప్పిస్తున్నాడు. నీ గంగవ్వ రమ్మని పిలిస్తే ఏమంటదో ఏమో పొద్దుబాయే. ఆడుకోదాం, పొలమే పోతున్నాడు. నన్ను వీరద్దరు
మరి నాకేం గుర్తు నువ్వు 500 రూపాయలు ఇచ్చి పెట్టుకొని నేను వాటికి ఇంటికని ఎందుకు నువ్వు వస్తావని గుర్తుంటే నేను వెళ్తుంటేనో ఒక్క మాట నాకు చెప్తే మంచిగా ఉంటుండే అత్తుంటి 500 రూపాయలు కైకిరి పోయినావు కావచ్చు అనుకున్నా. లింబవ్వ అందరు వాయరు మనం ఇద్దరం ఉన్నాం పనే మరి పొద్దున ఎందుకే ఏం చేసినావు నువ్వు వస్తావని అనుకుంటే. పోతలేవా నిన్న మొన్న పోతే ఇయ్యాలని పోతలేవా మరి అంటే నేను మంది అందరు అప్పుడే వాయరు ఇంకా మా కోసం ఎంత ఎదురు చూస్తున్నాం అడగానే పోదాం. ఆ గొలగంగా పెడుతుందో ఆడు పెన పట్టుకొని వస్తా వాడికి ఏతయ్య మేము పోతున్నాం పెన పట్టుకొని వస్తుంది సర్ది తెస్తున్నాం ఎత్తున్నాం దా మరి దా మరి అదే మనకి బుక్కెడు తిని అంగుదందా 500 కాయకిలి 500 కాయకిలి చక్కగా బుక్కెడు తిని ఒడ్డు మీద కూర్చుండద్దంతా వాళ్ళు ఇప్పుడు పోయేటప్పుడు మీరు రమ్మనంటే వస్తానా నేను ఈ వరకు బువ్వడుకోలే కూర అనుకోలే మీరు బాగా తిన్నారు మీరు చెప్పగల పోతే చెప్పదు నేనేం చేస్తాను మీరు చెప్పిన వాడిని నేను రాకపోతే ఏం చేస్తాను ఎప్పుడు రాడండి భోజనం చేరిన వస్తాను ఇప్పుడు రేపు వస్తే రారు పోతుందిగా ఒక బుక్కెడే కదా మనిషికి బుక్కెడేస్తుంది రానడ్డా పిలితే రేపు పోదాం పో నేను రారుగా రారు ఇప్పుడే కత్తా ఏమైనా అదినే ఇంకా వెళ్ళవు ఎంతసేపు ఉంటుందా నడు ఊరందరు వారి మనమే ఉన్నాం నడు పొలం కాకపోతే బాధ ఇంకా ఉంటావా పొలం కాకపోతే బాధ అవుతుంది అప్పటికి నడు ఆన నరుపు అవి లవ్ సిట్టుకొని వచ్చిండేమో సమ్మక్క సారక్క వచ్చినట్టు గింత పొడిపోయినాక 500 రూపాయలు బుక్కానికైనా మీకు ఎప్పుడు వచ్చిండ్రు నువ్వు కైకిలు పిలిచిన దానివే ఇంట్లో ఉన్నాక మేము ఎట్లా మీరే రాకపోతే నేను ఎట్లా ఇడిచిపెట్టిపోయిందన్నారా అదేనా మీరు ముచ్చాడా అంటే నీ తోటకొచ్చి నువ్వు నేమే రమ్మని పిల్లల్లా అగో మీరు రాకపోతే నేను పొలగల్లా దోలెచ్చి మునిగిందే మీరు వేసుడు పిల్లలు రాలేరు ఎందుకు ఏం కాలే నడు రింగ పోదాము నడు బాగా వచ్చిండ్రు పో ఇప్పుడు మంచిదే ముచ్చాడా మీది పప్పు సారి వేస్తా మీరు రాలపోదు వాళ్ళు వచ్చిండ్రని నీ తప్పు పెట్టుకోండి తప్పు మీరు రాలేరు కానీ నన్ను అంటారు పొలవన్న దోలెత్తి చేర్చి ఇప్పుడు నా కొడుకు గుజులు గుంజేసింది కావచ్చు ఇంకెప్పుడు వస్తాడో ఏమో నీ కొడుకు మత్తు గుంజి నడరే బాలే ఉన్నారే బాగా పోతాము మంచి ముచ్చట్గా చెప్తారు పో లింబావా అత్తున్నాం వచ్చినట్టు ఇంకా రావు మీరు ఆలోచన చేస్తే ఏం చెయ్యాలి పొద్దుబాయ్ మా ఊళ్ళు గుజులు వేయనేసిండ్రే మనమే పొలం వేసుడు ఆల్చం రానిరే కొద్దిగా అత్తునప్ప గిదివారా ఎట్లయితుందో ఏమో పో పొలం గుత్తగాని పొద్దు గుత్తగాని పొలం గుత్తా ఐదాక తోలెత్తా అనుకుంటున్నావు మాకు అంతా 1000 రూపాయలు 2000 ఇస్తున్నావు 500 రూపాయలు పుక్కానికే బయటకు 500 వాళ్ళని ఇచ్చిండ్రో లేదు నువ్వుగా ఇస్తున్నావు 500 నీకు 200 ఎందుకు ఎక్కిస్తానే మంచిగా పొలం ఐదాకు ఉండిపోయేదానికి 500 ఇస్తుందట 1000 రూపాయలు ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తుంది 1000 రూపాయలు ఇస్తాను నువ్వు వచ్చిన వాళ్ళపోదు గల 8 ఏం గాని 8 ఏం వచ్చిన వాళ్ళకే లేవు నే పూజ చేసుకుంటే మరి పోతురి మళ్ళీ ఏంది నాన్న అంటారు మళ్ళా పూజ చేస్తే రాలేమా పైకి లోపుకున్నప్పుడు నచ్చినాం మంచిగా నచ్చిండ్రు పోని మీరు జల్ది రండి ఎంతసేపు అవుతారు అత్తున్నాం బట్టలు వేసుకుంటున్నాం అత్తున్నామా అదే లింబవ్వ ఓ దిగబడుతుంది దిగబడట్లా మరి ఏం చెప్తారు ఓ దేవుడా దాన్ని వేసుకొని పోదాం పని నాకు పాట రాదు అదినే పాడు ఒకటి వస్తే నువ్వే వాడు సినిమాల పాటలు ఉన్నాయి కానీ పాడలింబవ్వ ఇప్పటి ఏ పాట అయితే మంచిగా ఉండాలి పాటలు రావు కానీ నాకు అది వాడు పాడు ఒకటి పాడండి ఒక పాట పొలం జల్ది అవుతుంది నారీగానే నారీండ్రేదా తన ఇది పిల్లలు ఉన్నది ఉన్నది
నారు కావాలా వచ్చింది గొలగంగవ్వ నారు జల్దీ టక్క టక్ ఇస్తే మేము టక్క టక్ చేస్తాం కావాలా నన్ను పొద్దుపోయినాక వచ్చిందని అంటారే ఇంటికి పొద్దుపోయినాకుంటాదని అంటారే మీరు ఆలస్యమై వచ్చి నన్ను అంటారే మేము ఏం ఆలస్యం కాలే గంగు నువ్వు భలే ఉన్నారా మీరు నోరు చేసి గెలుస్తావు ఏం లేదు కానీ వాళ్ళు నోరు చేసి చేస్తారు మేము ఎట్లా చేస్తాం మేము మనసులో పొద్దు చూడావే పొద్దు పొద్దు చూడావే పొలము చూడావే పొద్దు గదేదో వీడియోలలో వస్తుందిలా పాడో నాకు అత్తలేదు నువ్వు ఫోన్ చూస్తేవి నేనే ఫోన్ చూడకపోతే నాకు ఏ పాట అది ఫోన్ చూసినప్పుడే పాడాలనిపిస్తుంది కానీ మళ్ళీ అదే ఉండదు ఎందుకు అది ఉండదు పక్కకు సెలమేదోడాయి రంగయ్య రంగ సెలమెలిళ్ళకు నేనే వస్తానోయి రంగయ్య రంగ సెలమెలిళ్ళకు నేనే వస్తానోయి రంగయ్య రంగ సేను పక్కకు సెలమేదోడాయి రంగయ్య రంగ సెలమెలిళ్ళకు నేను వస్తాను రంగయ్య రంగ సెలమెలిళ్ళకు నేను వస్తాను రంగయ్య రంగ సేను పక్కకు సెలమేదోడాయి రంగయ్య రంగ సెలమెలిళ్ళకు నేనే వస్తానోయి రంగయ్య రంగ సెలమెలిళ్ళకు నేనే వస్తానోయి రంగయ్య రంగ సేను పక్కకు సెలమేదోడాయి రంగయ్య రంగ సెలమెలిళ్ళకు నేను వస్తాను రంగయ్య రంగ సెలమెలిళ్ళకు నేను వస్తాను రంగయ్య రంగ సెలమెలిళ్ళకు నువ్వు వస్తేనే బంగారి బొమ్మ నీ వల్లు ఏమందురే బంగారి బొమ్మ నీ వల్లు ఏమందురే బంగారి బొమ్మ నువ్వు వస్తేనే బంగారి బొమ్మ నీ వాళ్ళు ఏమందురో బంగారి బొమ్మ నీ వాళ్ళు ఏమందురో బంగారి బొమ్మ నా వల్లు అన్న మాటలకు రంగయ్య రంగ పరదేశే మెల్లిపోదామోయ్ రంగయ్య రంగ పరదేశే మెల్లిపోదామోయ్ రంగయ్య రంగ మా వాళ్ళు అన్న మాటలకు రంగయ్య రంగ పరదేశం వెళ్ళిపోదామోయ్ రంగయ్య రంగ పరదేశం వెళ్ళిపోదామోయ్ రంగయ్య రంగ మా వల్లు అన్న మాటలకు రంగయ్య రంగ పరదేశే మెల్లిపోదామోయ్ రంగయ్య రంగ పరదేశే మెల్లిపోదామోయ్ రంగయ్య రంగ మా వాళ్ళు అన్న మాటలకు రంగయ్య రంగ పరదేశం వెళ్ళిపోదామోయ్ రంగయ్య రంగ పరదేశం వెళ్ళిపోదామోయ్ రంగయ్య రంగ ఉప్పు లేని ఉల్లి కూరరా రంగయ్య రంగ ఎన్ని రోజులండి పెడదూరా రంగయ్య రంగ ఎన్ని రోజులండి పెడదూరా రంగయ్య రంగ ఉప్పు లేని ఉల్లి కూరరా రంగయ్య రంగ ఎన్ని రోజులండి పెడదురా రంగయ్య రంగ ఎన్ని రోజులండి పెడదురా రంగయ్య రంగ ఉప్పు లేని ఉల్లి కూరరా రంగయ్య రంగ ఎన్ని రోజులండి పెడదూరా రంగయ్య రంగ ఎన్ని రోజులండి పెడదూరా రంగయ్య రంగ ఉప్పు లేని ఉల్లి కూరరా రంగయ్య రంగ ఎన్ని రోజులండి పెడదురా రంగయ్య రంగ ఎన్ని రోజులండి పెడదురా అవును పిల్ల ఇన్న బాబు ఇంకా సాలల్లో పొలగడ అన్నమ్మ మన్మడు మొత్తం అన్ని వీడియోలు తీస్తున్నాడట ఏంటియో అవి మళ్ళా అది కాపోళ్ళ పిల్ల అన్నట వ్యవసాయం లేదా ఓ ఆ పొల్లగాడు సుగ తీస్తున్నాడట గిట్లెందుకు అవి ఏమత్తి వస్తాయి అందులో అదేనా ముచ్చటది అగో ఏమత్తాయంటే అది వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది తీస్తున్నారు తీసేది అనుకోని మంచిగానే ఉంటాయా అవి పైసలు వస్తాయట పైసలు వస్తాయటనా? పుక్కానం కాదు ఆ? పైసలు వస్తాయట అయి నాకు మరి తెలియదు నాకు తెలియదు పైసలు వస్తాయని కష్టపడి తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారు అనుకున్నావు తీసేది అనుకోని ఆడపట్టు ముచ్చట మనం చూద్దాం ఒకనాడు తీద్దాం మనల్ని పిలుతారా మరి వాళ్ళు పిలుస్తారు ఎందుకు పిల్లరు నిన్ను పిలుతా నా పేరు చెప్తావా నేను వస్తా మరి చెప్తా పోదాంపా ఏదంటే వరుదమో అది అన్నోరుదాం మరి ఇంకేంది అన్ని ఇంకా? తీస్తేనే మంచిగా పా ఆ అన్నిట్లు ఉండాల అన్నిట్లుండి అన్ని తీస్తేనే మంచిగా ఉంటది కదా మరి ఆ, భలే తీస్తున్నారేమో వాళ్ళు పైసలు వస్తాయా ఓ పిల్ల మరి పైసలు వస్తాయట్ను ఎన్ని వస్తాయో? పైసలు వస్తాయి అంటేనే తీస్తున్నారు ఎన్ని వస్తాయో? తీస్తారా? నాకు తెలియదు తెలియదు మనకేం గుర్తు ఎన్ని వస్తాయో మనకేం గుర్తు మనకు చెప్తారా వాళ్ళు చెప్పరు గాని అయ్యి ఒక్క ముచ్చటన్నా చెప్పితే ఏమైతుంది ఆ పొలగాడు మరి మనకు ఆగో లాభం అయితే చెప్తారా నష్టం అయితే చెప్తారు కానీ నువ్వేం ముచ్చట నీకు చెప్తారా ఆ, గందు కోసమే మన్నడు అవుతాడు కదా. వస్తున్నాడు ఇంట్లోకి అడుగు నీకు మా అన్నాడు అయ్యాడు కదా మాధవ్ ఏ అడగాల మరి
మన ఇల్లు దగ్గరనే కదా అడుగుకోన అదే అక్కడికి వెళ్ళి కాపోల పిల్లాడు వస్తున్నాడు నల్ల పిల్లగాడా నాకు తమ్ముడు అవుతాడు. నేను ఎన్నడూ మాట్లాడలేను, లడకనయ్యి ఎందుకు వస్తున్నాడు గీటు అని అనుకున్నాను. నేను వీడియోలు తీస్తుండ్రు అదినే వీడియోలు తీస్తుండ్రా ఉత్తగా ఎందుకు వస్తారు కాకోళ్ళు వ్యవసాయం పెట్టుకోనికి వీడియోలకు వస్తాడావు కాకోళ్ళు ఎందుకు వస్తారు వీడియోలు తీయతందుకు వస్తున్నారు. అమ్మా పైసలు వస్తాయానా? అయి గాళ్ళకు గంటిక మాకు చూడు మరి ఇంకా ఎట్లా పైసలు రావాలంటే ఏ పని చెయ్యాలా మరి వాళ్ళు ఓరు పిల్లలు నారదండి బాగున్నది దియ్యుండ్రి నాకు తెలియదు ఓ పిల్ల ఆ ముచ్చట నారు దియ్యుండ్రి అయ్యుండ్రి బగ్గున కడ నీరు గొంతున్న కడ అయ్యుండ్రి వెనక నిలబడుండ్రి మా సిలికాడ ఏది నవ్వుతున్నది ఆడ టక్క టక్క అయిపోవాల పొలం మొగులు వస్తున్నది. మగుళ్ళ పొద్దు మగుళ్ళ నుండే కోడళ్ళ పానం కొలికిలకచ్చే ఇంత ఫింగలా పొద్దు మునుగుతున్నాయి పొలం కాకపాయే ఏం కాకపాయే జాగ్రత్త నువ్వు ఏం కథ అత్తడే ఈమె రమ్మంటే వస్తాడు ఈమె వద్దంటున్నాడు అత్తడే ఎందుకు బాగా పైసలు పంపి నాకైతే రాకున్నా సరే నేను నువ్వు అటే ఉండు మగడా రాకు నాకు కట్టలు పైసలు కావాలని అంతే చెప్తున్నా. అంతే పైసల కోసమే అవుతానని ఇప్పుడు ఆ పిల్ల అంటలేదు అలా అక్క చెల్లె చెల్లెల చెల్లెను సేకుంతలు అంటలేదా రోజులు అవుతుంది. ఆట పారా కొంచెం కూర్చున్నాం. ఇక్కడ వేసుకొని ఒక్కోడు ఇది ఏం పని బుక్కలన్నీ నూస్తున్నాయి కూర్చున్నట్టునే పక్క దోలుకి వచ్చినాను. అరే గట్టిన వస్తారా ఏదైనా అని వాసన ఏదో కమ్మ వస్తుంది. అది గడ్డి మందురా. గడ్డు మంది వాసన నాకు తెలియదా కూరలు అనుకొచ్చిరే సద్యలో చూడాలి మరి మెల్ల స్ప్రే కుంటే చికెనే చికెన్ రా ఇంకోటి ఏమో చూద్దామా కోడిగుడ్డు చికెన్ కొడుగుడు తీసుకో నువ్వు కొడుగుడు నేను చికెన్ తింటా అదుపుని తిను అరే కుక్కర్ అంకర అనుకుతున్నాయింద్రా వెళ్ళే తిను ఆయన ఎవరు దొరికింది షాంచు నేను ఇంటికి అంటలేదు బుధవారం ఇవాడిగా నిన్న కూలి తిడుతున్నావు వర నువ్వు కింద పక్కన అలా చెప్తున్నా ఆయన కుక్కలు తినే అంటారు కుక్కలు తినే అనుకుంటారు చేతి పడుకొని రోజు అడి 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 అనుకుంటాం దూరంకి కొంచెం ముందు అట్లా కొంచెం ముందు అన్నము కుక్కలు తినే అనుకుంటారు ఇచ్చాయి. తిని అత్తునంట ఉరుకుదాం గంగ వస్తుంది అవ్వ కుక్కలు వచ్చినాయి పాపం అన్నం అడే అడే నేను చెప్పినా కానీ అయ్యో మీ సద్ది పువ్వులు కుక్కలు తిన్నాయి. అరే మీ సద్దియో అరే అమ్మా అవోలే సద్దులు రాత్రి మేము చికెన్ కూర మా ఆయన తెచ్చే అండిన కుక్కలు కట్టిన బట్టి కాలాడి శుద్ధి జల్ది
జల్ది రారి ఆ కుక్కలు నేను జిమ్మల కూర అనుకున్నా జిమ్మల కూర తినలేవా జిమ్మల కూర అవన్నీ వాటే గింత కోపం ఉంటారు మీరు ఏడ మునిగిర్రు మరి? ఏ ఈ కుక్కలు పడవాడే ఇంత ఘోరం చేసినాయి నేను గంట మంచిగా వండుకున్న చికెన్. ఆ? అయ్యో మానం పోతా కుక్కల పేరు చెప్తున్నారేమో మరి గింత పాపం ఉంటాదో కుక్కలు తింటాయి పొలమే దాచినందుకు నిన్న చెప్తారు అన్న మరి భూమ కుక్కలు తింటే మొత్తం తింటే గింత పాపం చేస్తారా? ఏ అరే కుక్కలు నేనే కొట్టినాను ఇంకా. ప్రభుత్వ సమానమే అంటారు కదా పరబ్రహ్మంతో సమానము పరబ్రహ్మంతో సమానము. ఏ చెల్లి మేము కాదు మేము తింటామా కొట్టినాం మేము కాదు నారదేద్దామని తోలుకపోయిండు మేము కాదు మేము తింటామా ఎవరా కుక్కను కొట్టలేవు అరే నువ్వు కుక్కలు కొట్టినా నేను ఆ, మేము కాదు కుక్కలు పాడబడక ఎంత ఘోరం చేసినాయి కుక్కలేనే ఇదంతా కుక్కలే నాకలై మనుగుతున్నది వేసేసి మనుగుతున్న కుక్కలు పాడవాడ కుక్కల గత్తరవాడ ఇవన్నీ అటు వారిపోండి. కొడుకులో కూడా నాదే కొడుకుట్ల కూర నీదేనా? ఆ కుక్కలు పాడవాడ కుక్కల గత్తరవాడ కుక్కలకి ఎలగడదాలుగా కుక్కలు ఏం తిడతావు తిట్టకి ఇప్పుడు మేము పొద్దున్న దాకా వేసి వేసి ఉపాసం పోవాలి. ఉపాసం రావుమాటవా? ఇప్పుడు ఇంటికే పోతాం ఇంటికే పోతే ఆకలి కాదు మాకు. ఆకలి కాదు. ఇంత పాపం మనుగుతాది ఇంకా ఇలా వాళ్ళ ఉండ్రి ఇంకా. మునిగింది. పోదాం. మునిగిందా అంటావు మరి ఇక ఏం చేస్తారు కుక్కలు పోని కుక్కలు పాడవాడ ఎట్లా కాకుండా వేసే ఆకలి మునుగుతున్నది ఎట్లా చేసుడు ఏం కథ ఇంకా ఇంత పాపం పడబడతాయా కుక్కలు ముద్దరవాడ కుక్కలకి ఎలగడదాలుగా కుక్కలు చచ్చిపోని ఆ కుక్కలు మూలవాడ అగోగానంటే మా భూవత నిన్న ఆకలి అవుతున్నది ఇప్పుడు చేసి చేసి మాకు ఉపాసం అంటుకొని తినవు అయ్యి ఇప్పుడు ఇలా చేసి ఆకలి అవుతున్నది ఇంటికైనా కడుకొని తినే వరకు ఇది మాడుతున్నది ఇంకా నీదే పెరిగి మాడుతున్నది ఇంకా నీదే పెరిగి చదువుకోనే అనే చదువుకోలే పోదామే చెల్లి తింటివి నేను తినలేను అనబట్టి కుక్కలు తినే అనబట్టి నువ్వే తిన్నావు కుక్కలు కాదు, నువ్వే తిన్నావు నువ్వు ఎట్లా కొట్టుకుంటే తిన్నాడు అరే తినలేవు ఏ అయ్యి ఆడు తినలేడు కుక్కలు తిన్నాయి నేను చూడలేనా ఏమో చూసినావు చూడలేవు నాకేం తెలుసు ఏ నేను చూడలేనా కుక్కలు తిన్నాయి అని చెప్తున్నాడు. కుక్కలు తిన్నాయి ఆడే కొట్టిండు కుక్కలని నేను ఆడు తింటే చెప్పనా ఎందుకు చెప్తావు ఆ పిల్ల దగ్గరకే ఉంటావు నువ్వుసుగా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్ట చికెన్ కూడా వేరే లెవెల్ దొంగతనం చేసిండు కూరగుడ్ల కూర కుక్కలు తిన్నాయి రవి నక్కలు తిన్నాయి నువ్వే తిన్నావు. మీరైతే లైక్లు కొట్టుర్రు చికెన్ తిన్నందుకు బస్ అంతే ఇక లేకపోతే ఇంకో కోడిగుడ్డు తిన్నందుకు సక్సెస్ మొత్తం న్యూస్ వెళ్ళిపోవాలి అడు వెలిగిపోవాలి మొత్తం జగ్గు పోమ ఇంటికి మళ్ళీ చికెన్ ఈడ ఉండ